పౌరాణిక బుద్ధుడు విష్ణుమూర్తి అంశతోనే అవతరించాడు. యుగాలకు అందని పౌరాణిక గాథ ఇది. ప్రజలను నానా అవస్థలు పెడుతున్న త్రిపురాసురులు అనే రాక్షసులను ఎవరూ జయించలేకపోయారు. త్రిపురాసురులు భార్యలు మహాపతివ్రతలు. వారి పాతివ్రత్య శక్తి వల్ల త్రిపురులు అజేయులయ్యారు. ఏం చెయ్యాలో దేవతలకు అర్థం కాలేదు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింప చేయడానికి లోకరక్షణ ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపంతో ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని చూసి మోహితులై ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. ఇదే విషయం ఆపన్నివారక స్తోత్రంలో కూడా ఉంది. ద్వైత్య స్త్రీ మనభంజినే అంటే రాక్షస స్త్రీల యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడని అర్థం. ఇక్కడ అశ్వత్థ వృక్షం అంటే మరేదో కాదు, రావి చెట్టే. ఇదే బోధి వృక్షం కూడా. ఇక్కడ పతివ్రతలకు వ్రతభంగం చేసినది శ్రీ మహావిష్ణువే. ఇతడే దశావతారాలలో మనకు కనిపించే బుద్ధుడనేది కొందరి వాదన.